ప్రతిరోజు డాక్టర్లు తమ కేసులను సాల్వ్ చేయడంలో కుస్తీ పట్టులు పట్టాల్సిందే. అయితే మీకు ఇప్పుడు ఓ మెడికల్ కేసు గురించి చెప్పబోతున్నాను. ఆమె వయసు 25 సంవత్సరాలు. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతుంది. ఎంతలా అంటే కడుపు ఉబ్బిపోయి చిత్ర విచిత్ర శబ్దాలు, ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. దీంతో వెంటనే సదరు రోగికి వైద్యులు ఎక్స్రే తీయగా కడుపు కింది భాగంలో బంకమట్టిలాగా ఉందని వైద్యులు కనుగొన్నారు. సిటీ స్కాన్లో మలం ఆమె కడుపు కింద భాగంలో పేరుకుపోయినట్లు కనుగొన్నారు. అంతేకాకుండా స్కాన్లో ఆమెకు 15 సెంటీమీటర్ల పొడవైన అనవసరమైన సిగ్మాయిడ్ పెద్ద ప్రేగు ఉందని కూడా తేలింది. దానివల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రహించారు. దీంతో ఆ మహిళ మాన్యువల్ డిస్ఇంపాక్ట్ చేయించుకునేందుకు సిద్ధపడింది. గట్టిపడిన మలాన్ని మానవీయంగా విడగొట్టి తొలగించే ప్రక్రియ ఇది. సుమారు 2 గంటల శస్త్రచికిత్స అనంతరం ఆమెకు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించారు డాక్టర్లు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఆమె బరువు 128.9 పౌండ్ల నుంచి 119 పౌండ్లకు వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా ఆ రోగి పేరు ఏంటన్నది డాక్టర్లు బయటకు రానివ్వలేదు. డిశ్చార్జ్ అనంతరం ఆమెపై పలు పరిశోధనలు జరిపి ఇంటికి పంపారు డాక్టర్లు.